ఈ వీడియోలో మనము సమ్మర్ స్పెషల్ అయినటువంటి చద్దన్నం ఫెర్మెంటెడ్ రైస్ గురించి తెలుసుకుందామండి. దాని ప్రాసెస్ విధానము ఇంకా దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలను అయితే తెలుసుకుందాము. ఇక్కడ నేను చద్దన్నం చేసుకోవడానికి ఇలా రైస్ అయితే మెత్తగా వండుకుంటున్నాను. సో నేను మ్యాక్సిమం మట్టి పాత్రల్లో చేసుకోవడానికి ఇష్టపడతాను. దానివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయంట అండి. సో మీరు కూడా మ్యాక్సిమం ఇలా మట్టి పాత్రలు కానీ మట్టి పాత్రలు లేకపోతే స్టీల్ పాత్రల్లో చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది సమ్మర్లో మనకి బాడీ కూలెంట్లా పనిచేస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్రొబయాటిక్ ఫుడ్ అండి. సో దీన్ని ప్రాసెస్ అంటే రాత్రి మిగిలిపోయిన అన్నంలో కానీ లేదంటే ఇలా సపరేట్గా వండుకొని దాన్ని ప్రొబయాటిక్ ఫుడ్ అంటే చద్దన్నంలాగా రెడీ చేసుకుంటే మంచిది. సో నేనైతే రాత్రి వండుకొని చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే చుట్టి పెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ దానికి పెరుగు కానీ ఇంకా మజ్జిగ కానీ యాడ్ చేసుకొని తింటామన్నమాట. సో పెరుగు అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టింది వాడకుండా పెరుగు కూడా నార్మల్గా బయట ఉంచింది నెక్స్ట్ డే మార్నింగ్ కలుపుకుంటే మంచిది. సో నేనైతే అట్లా సపరేట్గా పెట్టుకొని మార్నింగ్ కలిపి ఒక 1 అవర్ అట్లా ఉంచేసిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్స్ ఇంట్లో వాళ్ళు ఎలా తింటామంటే అలా అయితే కలిపి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఇస్తానండి. నైట్ అంతా నానబెట్టడం వల్ల అన్నం అయితే పులిసిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉల్లిపాయ చెప్పాను కదా, అలానే యాడ్ చేసుకొని తింటే మంచిదనమాట. సో రాత్రంతా పులియబెట్టడం వల్ల అన్నంలో మంచి బ్యాక్టీరియా పెరిగి ఇది మన పేగులకైతే మంచిది. పేగులకైతే ఆరోగ్యం ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుందనమాట. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా సమ్మర్లో తింటాం కాబట్టి శరీరం చల్లబడడంతో పాటు వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుంది. సో మిగతా సీజన్స్లో అయితే మార్నింగ్ పెరుగు రైస్ తినడానికి ఇష్టపడరు కాబట్టి మ్యాక్సిమం సమ్మర్లో తినడానికి ఇష్టపడతారు. సో దీన్ని మార్నింగే తినడం వల్ల మనమైతే డే అంతా కూడా హ్యాపీగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాము, ఎనర్జెటిక్గా ఉంటాము. దీనివల్ల ఏంటంటే దీంట్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన బోన్స్కి అంటే ఎముకలకి మంచిగా యూజ్ అవుతుందండి. బోన్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యేలా చేస్తాయి. ఇంకా అల్సర్ ఉన్న వారికైతే చద్దన్నం చాలా మంచిదంట. అంటే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందంట. ముఖ్యంగా దీని తయారీకి మట్టి పాత్రలను ఉపయోగించడం వల్ల నార్మల్గా వేరే పాత్రలు యూజ్ చేసి వండే కన్నా ఇలా మట్టి పాత్రల్లో వండుకొని తింటే పోషకాలు అయితే ఎక్కువ అందుతాయని చెప్తున్నారు. సో ప్రొబయాటిక్స్ అనేవి శరీరానికి మేలు చేసే మంచి జీవించి ఉన్న బ్యాక్టీరియా మరియు ఈస్ట్లు అండి. ఇవి డైజెషన్ ఇంప్రూవ్మెంట్తో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతాయి. ఇవి ముఖ్యంగా పెరుగు, మజ్జిగ ఇంకా పులియబెట్టిన ఆహారం అంటే మనం టిఫిన్స్కి యూజ్ చేస్తాం కదండి, ఇడ్లీ, దోశ. సో వాటిలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవి ఐబిఎస్ని కంట్రోల్ చేయడానికి అంటే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనమాట. సో ఆ లక్షణాలను కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా లేడీస్కి వచ్చే చాలా రకాలైన ఇన్ఫెక్షన్స్ నుండి ఇవి కాపాడతాయండి. మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ డైలీ తింటూ ఉంటాము. సో వాటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. సో ఆ పోషకాలు అనేవి కరెక్ట్గా మన బాడీకి అందేలా చేస్తుంది. ఇంకా ఇవి పెరుగు, కెఫీర్, కొంబుచా, సౌర్క్రాట్, కిమ్చి, మీసో లాంటి వాటిలో కూడా ఎక్కువగా లభిస్తాయండి. కెఫీర్ అనేది పాలతో తయారు చేసే ఒక రకమైన పులియబెట్టిన లిక్విడ్ లాంటి ఫుడ్. ఇది పెరుగులా ఉంటుంది కానీ పెరుగు కాదండి. సో దీంట్లో చాలా ప్రొబయాటిక్స్ అయితే ఉంటాయంట. కొంబుచా అనేది ఒక టీ అండి. సో దీనివల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇది హార్ట్కి, లివర్కి చాలా మంచిదంట. ఏదైనా అతిగా తీసుకోవడం మంచిది కాదు కాబట్టి పర్ డే ఒక కప్పు తాగితే చాలా అయితే మంచిదంట.